క్రాంప్టన్ సైలెంట్ ప్రో సీలింగ్ ఫ్యాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అలాగే ఫ్యాన్ యొక్క ప్లస్లు మైనస్లు కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు రెక్కలు ఫిట్ చేసే విధానం. ఇవి ప్లాస్టిక్ రెక్కలు. ఇవి సైడ్ కవర్స్. ఫ్యాన్ రివర్స్ తిప్పి కింద నుండి ఫిట్ చేయాలి. ఈ విధంగా ఫిట్ అయ్యాక మళ్ళీ రివర్స్ తిప్పి స్క్రూస్తో టైట్ చేయాలి. ఇది టాప్ కవర్. ఇక్కడ చూడొచ్చు కనెక్టర్ని. ఫేస్ న్యూట్రల్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. తర్వాత స్విచ్ బోర్డ్లో ఫ్యాన్ రెగ్యులేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కనెక్ట్ చేసి ఫ్యాన్ వైర్ను స్విచ్కి డైరెక్ట్గా కనెక్ట్ చేయాలి. ఎందుకంటే రెగ్యులేటర్ ఉంటే ఫ్యాన్ తిరగదు. ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయాలంటే రిమోట్తోనే కంట్రోల్ చేయాలి.
ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్ తిరగడం. సో ఇప్పుడు ప్లస్ లో మైనస్ చూస్తే ఫ్యాన్ డిజైన్ అనేది చూడడానికి బాగుంది. తిరిగేటప్పుడు సౌండ్ అనేది రాదు. వాటేజ్ కూడా తక్కువ మిగతా ఫ్యాన్ల కంటే, కేవలం 40 వాట్స్ మాత్రమే. ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్ యొక్క స్పీడ్ అనేది స్లో ఉంటుంది మిగతా ఫ్యాన్స్ తో పోలిస్తే. మేము పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మొత్తం 4 ఫ్యాన్లు కొన్నప్పుడు అందులో ఒక ఫ్యాన్ అనేది బేరింగ్ ప్రాబ్లం ఉండి సౌండ్ రావడం జరిగింది. డిజైన్ పరంగా ఫ్యాన్ బాగుంటుంది.